అందరికీ నమస్కారం. లోకోస్ బీపీఎం లాగిన్లో మనము D02 రిపోర్ట్ అంటే డౌన్లోడ్ ఎస్హెచ్జి సంబంధించిన రిపోర్ట్లు అయితే చూసుకోవటానికి కోసము అంటే మీరు ఏం ఎంటర్ చేశారు అసలు మెంబర్ వారిగా ఎస్హెచ్జి వారిగా అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో మనము ఒకసారి బీపీఎం లాగిన్ అయిన తర్వాత డి రిపోర్ట్ అంటే సిబిఓ డౌన్లోడ్ రిపోర్ట్స్లో D01 వచ్చేసి మెంబర్, D02 వచ్చేసి ఎస్హెచ్జి, D03 వచ్చేసి వివో, D04 వచ్చేసి సిఎల్ఎఫ్. సో మనము ఇప్పుడైతే ఎస్హెచ్జి డౌన్లోడ్ చేస్తున్నాను. ఎస్హెచ్జిస్ డౌన్లోడ్ చేస్తే అంటే D02 రిపోర్ట్ డౌన్లోడ్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ ఇదంతా కూడా జీపీ, విలేజ్, ఎస్హెచ్ కోడ్, ఎస్హెచ్ నేమ్, తర్వాత ఎస్హెచ్ ఫార్మేషన్, యాక్టివ్ తర్వాత ప్రైమరీ పేరెంట్ ఎవరు వివో, సెకండరీ పేరెంట్ వచ్చేసి సిఎల్ఎఫ్, ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్. అంటే మనం ఇక్కడ ఏం ఎంటర్ చేస్తే ఆ ఎంట్రీ అనేది ఇక్కడ ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. ప్రమోటర్స్ నేమ్ మాత్రం వీళ్ళు ఎంటర్ చేయలేదు. తర్వాత కోఆప్షన్ స్టేటస్ కోఆప్టెడ్ అని ఇస్తాం మనం. కోఆప్షన్ లేదా రివైవ్డ్ డేట్ అనేది అంటే మన ఎన్ఆర్ఎల్ఎంలో జాయిన్ అయిన డేట్ అనమాట. 1/4/2012 పెట్టాలి. ఎస్హెచ్ టైప్ రెగ్యులరా, పీడబ్ల్యూ స్పెషల్ టైప్, మీటింగ్ ఫ్రీక్వెన్సీ ఫోర్నైట్లీ, సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ, అమౌంట్ వచ్చేసి 100 రూపీస్, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ వచ్చి 36, ప్రైమరీ లైవ్లీహుడ్స్ ఏది ఉంటుంది, సెకండరీ లైవ్లీహుడ్స్ ఉంటే ఏది ఉంటుంది, టెర్షరీ లైవ్లీహుడ్స్ ఏది ఉంటుంది, అకౌంట్ నంబరు డిఫాల్ట్గా, ఐఎఫ్ఎస్ అంటే సేవింగ్ అనమాట, బ్యాంక్ బ్రాంచ్, తర్వాత అకౌంట్ ఓపెనింగ్ డేట్ ఏంటి, తర్వాత సిసిఎల్ అకౌంట్ నెంబర్. చాలామంది ఇప్పుడు అప్డేట్లు అయితే సిసిఎల్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వట్లేదు, చాలా ప్రాబ్లం అయితే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత. సో సిసిఎల్కి సంబంధించినటువంటి బ్యాంక్ బ్రాంచ్ అకౌంట్ ఓపెనింగ్ డేట్, తర్వాత అప్రూవ్డ్ స్టేటస్ చూడండి, అప్రూవ్ బై బీపీఎం ఫస్ట్ టైం అప్రూవల్ ఎప్పుడు ఇచ్చారు, ఆ తర్వాత స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివ్ అనేది, ఒకవేళ ఇన్యాక్టివ్ అయితే రీజన్ ఏంటి, ఆ తర్వాత ఈబీకే ఐడి, ఈబీకే నేమ్, ఈబీకే మొబైల్ నెంబర్, మైగ్రేటర్ లోకోస్. సో ఇది కూడా నేను అంతా కూడా దీనికి సంబంధించిన డేటా అనేది ఇన్ఫర్మేషన్ వీడియో అనేది 4 months క్రితమే నేను చేశాను. అది అప్పుడు ఇంకా ఇప్పుడు అప్డేట్ అయింది. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే వివో కూడా చూద్దాము, ఒకసారి డౌన్లోడ్ చేశాను. అంటే D03 రిపోర్టు 4 months క్రితం అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా ఉంది. రిపోర్ట్స్ సేమే కానీ ఫ్రిల్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి అనమాట. ఆ ఫ్రిల్స్ అనేది చూసుకోవచ్చు. అప్పుడు సీసీఎల్ లేకుండా ఇప్పుడు సీసీఎల్ ఉంది. సో ఇప్పుడు మనము వివో డౌన్లోడ్ చేసే స్టేట్, డిస్ట్రిక్ట్ జీపీ, మన బ్లాక్ జీపీ, వివో ఎన్ఐస్ కోడ్, తర్వాత డేట్ ఆఫ్ ఫార్మేషను, ఆ తర్వాత మ్యాప్డ్ ఎస్హెచ్జిస్ ఎన్ని మ్యాప్ చేశారు దానికి సంబంధించి, తర్వాత పేరెంట్ సిబిఓ ఎవరు అంటే సిఎల్ఎఫ్ అవుతుంది, ఈబీకే ఐడి, ఈబీకే నేమ్, ఈబీకే మొబైల్ నెంబర్, అప్రూవ్డ్ స్టేటస్ ఇక్కడ నాట్ మ్యాప్డ్ అనమాట. వీళ్ళు ఏం మ్యాప్ చేయలేదు ఇంకా. ఫస్ట్ టైం అప్రూవ్డ్ డేట్ ఎప్పుడు చేశారు, తర్వాత స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివ్ రీజన్ అంటే మైగ్రేటెడ్ లోకోస్. సో D02 రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని కరెక్షన్ చేసుకొని అంత క్లియర్గా ఎంటర్ చేసేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ అవుతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఏమేమా డిజిటెక్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.